చూస్తాం. దేవునికి ఇష్టం లేని యాగాలు కూడా ఉన్నాయి బైబిల్లో. దేవునికి ఇష్టం లేని యాగాలు, దేవునికి ఏమి ఇష్టం లేదో అది మనం తెలుసుకోవాలా. దేవునికి ఏది ఇష్టమో అది కూడా మనకు తెలియాలా. ఇది తెలుసుకోకపోతే ప్రమాదం ఉంది. దేవునికి ఏమి ఇష్టం, దేవునికి ఏమి ఇష్టం లేదో తెలియాలా. ప్రస్తుత రోజులలో ఈ విషయము ఎరుగకనే అనేకమైనటువంటి పొరపాట్లు. ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటూ రావాలి. అందుకోసమే బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడతా వచ్చింది. ఏమనంటే, లేవియాకాండం 1వ అధ్యాయము, లేవికాండం 1వ అధ్యాయం అవసరమైన మాట మాత్రమే చూస్తాం. లేవికాండం 1వ అధ్యాయము 4వ వచనము మొదటి లైన్ మాత్రమే అక్కడ రాయబడతా వచ్చింది, దహన బలి అని. పాత నిబంధన కాలములో మనం చూసినట్లయితే దేవుడే ధర్మశాస్త్రంలో మోషే ద్వారా కొన్ని రకాలైనటువంటి యాగాలు చేయాలని కోరుతూ వచ్చినాడు. అందులో మొట్టమొదటి యాగము దహన బలి. ఇది దేవుడే కోరుతూ వచ్చినాడు. రెండవ యాగము లేదా రెండవ బలి దేవుడు కోరుతూ వచ్చినటువంటి బలి. లేవికాండం 2వ అధ్యాయము మొదటి లైన్, ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు. ఇది నైవేద్య బలి లేదా నైవేద్య యాగం దేవుని ద్వారా ఏర్పాటు చేయబడింది. మొదటిదేమో దహన బలి, రెండవది నైవేద్య బలి, మూడవది లేవికాండం 3వ అధ్యాయం మొదటి లైన్, అతడు అర్పించినది సమాధాన బలి. దేవుడు కోరినటువంటి 3వ బలి ఏమిటంటే సమాధాన బలి. 4వ బలి, దేవుడు కోరినటువంటి 4వ బలి ఏమిటి అని అంటే 4వ అధ్యాయము 32వ వచనం, 4వ అధ్యాయము 32వ వచనం, ఎవడైనను పాప పరిహారార్థ బలిగా. 4వ బలి లేదా యాగము దేవుడు కోరినటువంటిది పాప పరిహారార్థపు బలిని దేవుడు కోరుతూ వచ్చినాడు. ఐదవది 4వ అధ్యాయము లేవికాండం 4వ అధ్యాయము 26వ వచనము చివరి రెండు లైన్లు, అట్లు యాజకుడు అతని పాప విషయములో అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. తిరిగి 31వ వచనము చివరి 2 లైన్లు, అట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. ఇది ప్రాయశ్చిత్త బలి. ఈ 5 రకాల బలులు ధర్మశాస్త్రంలో దేవుడే రాయిస్తూ వచ్చినాడు మోషే ద్వారా. దహన బలి, నైవేద్య బలి, పాప పరిహారార్థ బలి, తర్వాత అపరాధ పరిహారార్థపు బలి, 5వదిగా ప్రాయశ్చిత్తపు బలి. ఇవన్నీ కూడా దేవుడే పరిశుద్ధ గ్రంథంలో రాయిస్తూ వచ్చినాడు. అయితే ఆయా సందర్భాలలో ఆయా రకాల పొరపాట్లు, తప్పిదాలు తిరిగి మానవుడు చేయటము, ఈ 5 రకాల బలులలో ఏదో ఒక బలిని తీసుకొచ్చి దేవునికి అర్పించటం, ఇలా మాటిమాటికి చేయడం ద్వారా దేవునికి ఏమైతే వచ్చిందంటే, ఒకసారి పాపము చేసిన తర్వాత ఆ పాపము నుండి విడిపించబడ్డానికి ఈ 5 రకాల బలులలో ఏదో ఒక బలి అర్పించాలా. అర్పించినప్పుడు అతడు చేసినటువంటి పాపం ఏదో ఆ పాపముకు అతనికి క్షమాపణ కలుగుతుంది. అయితే బలినైతే మానవుడు అర్పిస్తున్నాడు, కానీ పాపము చేయడం అయితే మానడము లేదు. కాబట్టి ఈ 5 రకాల బలుల విషయంలో దేవునికి ఏమైందంటే వెక్కసమైంది. దేవుడే అన్నాడు ఆ మాట, మీరు అర్పించేటువంటి బలుల ద్వారా నాకేమైందంట వెక్కసమైంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయము లేదా 1వ అధ్యాయము 11వ వచనం,
11వ వచనం. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేలును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. నాకు వెక్కసమాయను. ఎందుకు వెక్కసమైందంటే, మానవుడు బలి అర్పించడము, తిరిగి పోవటము, తిరిగి పాపం చేయటము, మళ్ళీ బలి అర్పించడం, ఇది జరుగుతూనే ఉంది. ఈ ప్రక్రియ అంతా జరుగుతూనే ఉంది. ఈ ప్రాసెస్ అంతా జరుగుతూనే ఉంది. ఇదంతా రిపిటేషన్ జరుగుతూనే ఉంది. దేవునికి ఏమైంది చెప్పండి, అందరూ చెప్పండి, ఏమైంది? దేవునికి వెక్కసమైంది. వెక్కసమై ఇప్పుడు ఏమన్నాడంటే, ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు ఇచ్చే బలులు నాకు ఇష్టం లేదన్నాడు. దేవునికి ఎగుట్టయింది, ఎక్కసమైంది. వెక్కసమైన తర్వాత ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఈ బలుల విషయంలో చదవండి, 11వ వచనం చివరి 2 లైన్లు చదువుతాం. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. ఏమన్నాడు? నాకు ఇష్టం లేదు, నాకు వెక్కసమైందని చెప్పినాడు. రెండవదిగా నాకు ఇష్టం కూడా లేదు. ఇప్పుడు చెప్పండి, ఈ బలుల విషయంలో దేవుడు ఇష్టం కలిగి ఉన్నాడా? లేడు. ఎందుకంటే ఇవి మాటిమాటికి ఏటేటా ప్రతిరోజు ప్రతి క్షణం పాపం చేయటము, ఆయా సందర్భాల్లో తీసుకొచ్చి బలిని అర్పించడము, దేవునికి కూడా కోపం వచ్చింది. కోపించుకొని ఆయన వెక్కసించుకున్నాడు. రెండవదిగా నాకు ఇష్టం లేదని చెప్పేసినాడు, నాకు ఇష్టం లేదు. మూడవదిగా ఆయన అన్నాడు, ఏమన్నాడో చూడండి, చదవండి ఇప్పుడు 13వ వచనం లేదా 12వ వచనం చదువుదాం. 12వ వచనం, నా సన్నిధిని కనబడాలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడేవాడు. ఆయన అన్నాడు, ఏమన్నాడు? నా ఆవరణములోనికి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? మాటికి పాపం చేయడం, బలి అర్పించడము, తిరిగి మళ్ళీ పోయి పాపం చేయడం. బలి అర్పించిన తర్వాత ఇక ఆ బలికి ఇప్పుడు క్షమాపణ పొందినారు, ఇక పోయి పాపం చేయకూడదు. అయితే తిరిగి మాటికి మీరు ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు. దేవుడు ఇప్పుడు రౌద్రంతో, కోపంతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్ములను రమ్మన్నవాడు ఎవడు అని చెబుతూ 4వదిగా ఆయన ఏమన్నాడు తెలుసా? చదవండి, 13వ వచనం మొదటి లైన్, మీ నైవేద్యము వ్యర్థం. మీ నైవేద్యము. ఇప్పుడు ఆ బలిని మనం అర్పించిన దేవునికి ఇష్టమా? ఇష్టం లేదు. చూడండి, 5వదిగా, ఇది 4వది. 5వది, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము, దానినిక తేవద్దు. అది నాకు అసహ్యమైంది, నాకు అసహ్యం పుట్టిస్తూ ఉంది. ఇక దానిని ఏం చేయొద్దంట? ఇప్పుడు తీసుకురాకూడదు. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, దేవునికి ఇష్టమైనటువంటి బలులు ఇవే అంటారా? దేవునికి ఏది ఇష్టమో దాన్ని తేవాలా? దేవునికి ఇష్టమైంది ఏదో మనం తెలుసుకోవాలా? దేవునికి ఇష్టమైంది ఏదో దాన్ని చేయాలా? ఏటేటా మానవుడు ఇవన్నీ చేస్తూ ఉన్నాడు, ఈ బలులే అర్పిస్తున్నాడు. కాబట్టి ఈ బలులకు నివారణ ఇవ్వాలని ఆయన కోరినాడు. ఈ బలులకు ఏమి ఇవ్వాలనుకున్నాడు ఆయన? ఇక ఈ బలులు ఇంకా జరగకూడదు, ఈ బలులకి ఇక పులుస్తా పెట్టేలా, ఈ బలులకి ఏం కావాలంట? నివారణ కావాలని ఆయన ఈ లోకంలోనికి వచ్చినాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము చదువుదాం. 27, 28 వచనాలు కలిసి ఉన్నాయి, అందరం కలిసి చదువుతాం. 7, 27, 28 వచనాలు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుష్యులను యాజకులనుగా నియమించును గాని, ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించును గనుక, ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులను అర్పించవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఏమి అర్పించినాడు? ఆయన బలియాగం. ఏమర్పించినాడు మన కొరకు? ఆయన ఒక్కసారే కలువరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు, మనందరి పాపముల కొరకు, సర్వలోక పాపమానవాళి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారే కలువరి శిలువలో ఆయన రక్తమును కార్చి, ఆయన రక్తము ద్వారా
ఏ దహన బలి, ఏ నైవేద్య బలి, ఏ పాప పరిహారార్థపు బలి, ఏ సమాధానార్థ బలి, ఏ ప్రాయశ్చిత్తపు బలి ఉందో ఈ బలులు మానవుడు తిరిగి తిరిగి ఏటేటా దినదినము అర్పించవలసిన అవసరము లేకుండా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారే కలువరి శిలువలో తను తాను అర్పించుకోవడాన్ని బట్టి ఆ బలులన్నిటికీ నివారణ జరిగింది. ఆ బలులకి పులు స్టాపు కలిగింది. ఇక ఆ బలులు మనం అర్పించాల్సిన అవసరము లేదు. అందుకోసమే ఇప్పుడు మనం ఆ బలులు చేస్తున్నామా, అర్పిస్తున్నామా? లేదా ఈ భూమి మీద ఎవరైనా అర్పిస్తున్నారా? లేదు. ఎందుకంటే వాటన్నిటికీ ఏమి కలిగింది? వాటన్నిటికీ ఏం కలిగింది? నివారణ కలిగింది. చూడండి, కావాలంటే 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27, 28 వచ్చిన కలిసి చదువుదాం. 27, 28 మనుషులు ఒక్కసారే మృతి పొందవలని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు వచ్చును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పించబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షం. అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఏమైనారు? బలిగా అర్పించుకున్నాడు. ఇక ఏ బలులు మనము అర్పించవలసిన అవసరము లేదు. ఇక ముందు మనం చూసిన 5 రకాల బలులు ఇప్పుడు దేవునికి ఇష్టమైనవి కావు. దేని ద్వారా 5 రకాల బలులు కొట్టివేయబడతా వచ్చినాయంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో తనను తాను అర్పించుకోవడాన్ని బట్టి ఆ బలుల అన్నింటికి నివారణ కలిగింది. అయితే అవన్నీ కూడా దేవునికి ఇష్టం లేని బలులుగా చేయబడతా వచ్చినాయి. అయితే ఇప్పుడు దేవునికి ఇష్టమైన బలి ఏంటి? దేవునికి ఇష్టమైనటువంటి ఆ బలి ఇప్పుడు మనం అర్పించాలా. అదే దేవుడు కోరేది కూడా. నాకు ఇష్టమైనటువంటి బలి కావాలా, దేవునికి ఇష్టమైనటువంటి యాగము బలి మనం అర్పించాలా. దేవునికి ఇష్టం లేనివేంటి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు దేవునికి ఇష్టమైన బలి ఏంటి? ఏది దేవునికి ఇష్టం? మరి ఇప్పుడు ఏ బలి అర్పించాలా, ఏ యాగము మనం అర్పించాలా దేవునికి అని అంటే ఏ యాగం అర్పించాలా? కీర్తనల గ్రంథం. ఏమర్పించాలా దేవునికి? ఏది ఇష్టం దేవునికి చూస్తాం. మనం చూస్తున్నాము దేవునికి ఇష్టం లేని బలి ఏంటో, దేవునికి ఇష్టమైన బలి ఏంటో చూస్తున్నాం. ఇప్పటి వరకు మనము దేవునికి ఏది ఇష్టం లేదో చూసినాం. ఆయనకు మొట్టమొదటిగా వెక్కసమైంది, రెండవది ఆయనకి ఇష్టం లేకపోయింది, మూడవదిగా ఆయన ఆవరణంలోనికి ఎవరు రావద్దని చెప్పినాడు, నాలుగవదిగా వ్యర్థమని చెప్పినాడు, ఐదవదిగా ఏమన్నాడు? ఇందాక మనం చూస్తున్నాం. మీరు గుర్తుంచుకుంటేనే ఆరాధన చేయగలరు. చూస్తాం దేవునికి ఇష్టమైనటువంటి యాగం ఏంటో. 51వ కీర్తన, 51వ కీర్తనలు 51 సంఖ్య. దేవునికి ఇష్టమైన బలి ఏంటో ఇప్పుడు మనం చూస్తున్నాం. 15, 16, 17 వచనాలను కలిసి చదువుదాం. 15, 16, 17. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరుచినట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చేయవు. ఇక్కడ దేవునికి ఇష్టమైనటువంటి బలి రాయబడతా వచ్చింది. ముందు మనం చూసినాం మొదటి భాగంలో దేవునికి ఇష్టం లేని బలులు చూసినాం. రెండవ భాగంలో ఇప్పుడు మనం చూస్తున్నాం దేవునికి ఇష్టమైన బలి ఏంటో మనం చూస్తున్నాం. స్పష్టంగా ఇక్కడ రాయబడతా వచ్చింది. దేవునికి ఇష్టమైనటువంటి బలి ఏమిటి? విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలి. ఆ బలి దేవుడు లక్ష్యం పెడతాడు. విరిగి నలిగిన మనస్సు లేకుండా దేవుణ్ణి మనము స్తుతించిన ఆ అర్పించినటువంటి ఆ యాగము బలిని దేవుడు లక్ష్య పెట్టాడు. ఏ బలిని దేవుడు లక్ష్య పెడతాడంటే విరిగిన మనస్సుతో కూడినటువంటి బలి. దేవుడు లక్ష్యం పెట్టేటువంటి బలి, దేవుడు లక్ష్య పెట్టేటువంటి బలి ఒక భాగంలో ఒక్క మాటలో మనం చూసినట్లయితే ఆదికాండం 4వ అధ్యాయంలో మనకు ఒక కుటుంబం కనబడుతూ ఉంది. చెప్పగలరా? ఆదికాండం 4వ అధ్యాయంలో మొట్టమొదటిగా ఒక కుటుంబం అక్కడ ఉంది, ఆదాము హవ్వలు. ఆ తర్వాత వారికి జన్మించినటువంటి 2 కుమారులు
కయ్యను, హేబేలు. అయితే కయ్యను, హేబేలులు దేవునికి బలిని తీసుకొచ్చినారు. దేవునికి యాగమును అర్పించడానికి, బలిని అర్పించడానికి వారు బలిని తీసుకొచ్చినారు. ఇద్దరు కుమారులు కూడా బలిని దేవుని సన్నిధికి తెచ్చినారు. కయ్యను చెప్పండి ఏం పని చేస్తాడు? కయ్యను చేసే పని భూమిని సేదపరచువాడు అని రాస్తుంది. ఆయన భూమిని వ్యవసాయం చేసేవాడు. ఆయన ఏం చేస్తాడంటే తాను పండించినటువంటి ఆ పొలంలో కొంత ధాన్యాన్ని దేవునికి బలి అర్పించడానికి తీసుకొని వచ్చినాడు. తర్వాత రెండో వ్యక్తి హేబేలు, ఆయన గొర్రెల కాపరి. ఆ గొర్రెల కాపరికి ఉన్నటువంటి హేబేలు దేవునికి బలిని అర్పించడానికి తన దగ్గర ఉన్నటువంటి మందలలో దేవునికి అర్పించడానికి ఆయన కూడా బలిని తెచ్చినాడు. ఇద్దరు కూడా దేవుని సన్నిధికి వచ్చినారు. ఇప్పుడు ఇద్దరు కూడా దేవునికి బలిని అర్పించినారు. అయితే ఇద్దరు కూడా దేవుని బలి అర్పించేటువంటి భాగంలో మొట్టమొదటిగా కయ్యను దేవునికి బలిని అర్పించినాడు. తాను పండించినటువంటి ఆ సేద్యంలో కొంత పైరును పండించిన తర్వాత కొంత ధాన్యాన్ని దేవునికి తీసుకొచ్చినాడు, దేవునికి అర్పించినాడు. అర్పించిన తర్వాత అక్కడ స్పష్టంగా రాయబడింది, దేవుడు కయ్యనును అర్పణ లక్ష్య పెట్టలేదని రాస్తుంది. ఏముంది అక్కడ? కయ్యను అర్పణ అని రాస్తుంది. కయ్యను అర్పణను దేవుడు ఏం చేయలేదంట? లక్ష్య పెట్టేలా. ఒకే కారణం ఏంటో తెలుసా? కయ్యను విరిగి నలిగిన మనస్సుతో లేడు. కాబట్టి బలినైతే అర్పించినాడు కానీ దేవుడు లక్ష్య పెట్టలే. ఇప్పుడు రెండో వ్యక్తి ఉన్నాడు, హేబేలు, బలిని అర్పించినాడు. అక్కడ రాయబడిన స్పష్టమైన మాట ఏంటంటే హేబేలును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టినాడు. స్పష్టంగా రాసినాడు. దేవుడు ఒక బలిని లేదా ఒక యాగాన్ని అంగీకరించాలంటే మనము నోటితో అర్పించేది కాదు ఆయన అంగీకరించేది. దేనిని ఆయన మొట్టమొదటిగా అంగీకరిస్తా అంటే ఆ వ్యక్తిని. దేవునికి ఇష్టమైనటువంటి బలి ఏంటో తెలుసా? నీవు నేను దేవునికి మొట్టమొదటిగా అంగీకారంగా ఉంటే మనం అర్పించేటువంటి బలిని కూడా ఆయన అంగీకరిస్తాడు. మనము దేవునికి అంగీకారంగా లేకపోతే మనం అర్పించేటువంటి బలిని ఆయన అంగీకరించడు. ఇది ఎరగాలి. ఎప్పుడు మనం ఎదుగుతాము ఈ సత్యాన్ని అంటే దేవునికి ఇష్టమైన బలి ఏంటి, దేవునికి ఇష్టం లేని బలి ఏంటో మనం ఎరిగినప్పుడే. ఈ రెండు మనకు అర్థం కాకపోతే మనము దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవునికి మన జిహ్వా ఫలముతో కూడినటువంటి ఆ అర్పణ అర్పించినను ఆ అర్పణ దేవుడు లక్ష్య పెట్టకపోతే కయ్యూను వలె మనము కూడా వ్యర్థమైపోతుంది. మన బ్రతుకు, మన అర్పణ, మనము దేవునికి అర్పించిన బలి వ్యర్థమైపోతుంది. కయ్యూను అర్పించినాడు కానీ వ్యర్థమే. దేవుడు చెప్పినాడు ఇది వ్యర్థం, మీ నైవేద్యం వ్యర్థమని దేవుడు చెప్పినాడు. ఎందుకు తెలుసా? దేవుడు అంగీకరించని వ్యక్తి దేవునికి బలిని అర్పించాల్సిన అవసరం లేదు. దేవుడు అంగీకరించాలి. మొట్టమొదటిగా మనం ఏం పరీక్షించుకోవాలంటే, ప్రభా నువ్వు అంగీకరిస్తున్నావా? నేను నీకు అంగీకారంగా ఉన్నానా? నా యొక్క జీవితం అంగీకారంగా ఉందా? అంగీకారంగా ఉంటే ఖచ్చితంగా మన బలిని ఏం చేస్తాడు? దేవుడు అంగీకరిస్తాడు. ఇది దేవునికి ఇష్టమైంది, ఇది చేయాల. దీని చేయట కొరకే దేవుడు మనలను అంగీకరించాలనే, ఆ పరలోకపు తండ్రి మనలను అంగీకరించాలనే మనం అంగీకారంగా లేము కయ్యూను వలె దేవునికి. అయితే దేవునికి మనం అంగీకారముగా కావాలనే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి దిగి వచ్చి మనకు బదులుగా ఆయనే తన శరీరం మీద మన పాపములను భరించి మనకు బదులుగా ఆయన వీపు మీద ఆయన బలి అర్పించినాడు. ఆయన అర్పించినటువంటి బలి ద్వారా మనమందరం కూడా పరలోకపు తండ్రికి అంగీకారం అవుతూ వచ్చినాం. అందుకే పరిశుద్ధమైన బైబిల్కి ఒక మాట రాయబడతా వచ్చింది. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో ఆయన తనను తాను బలిగా అర్పించుకున్నప్పుడే ఇప్పుడు తండ్రితో మనకు సంధి, తండ్రితో మనకు సమాధానం కలుగుతూ వచ్చింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15 వచనాలు అందరం కలిసి చదువుదాం, లేదా 16 వరకు కలిసి చదువుదాం. 13 నుండి 16 వరకు అందరం కలిసి చదువుదాం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత
మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసింది. ఇట్లు సంధి చేయించు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేసిన గనక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మునుపు దూరస్థులమైనాం దేవునికి, మాటి మాటికి పాపం చేసి. అయితే మన ఉభయులని ఇద్దరిని, తండ్రిని మనల్ని ఇప్పుడు ఏం చేసినాడంటే ఇప్పుడు వేరు చేస్తూ వచ్చింది మన పాపపు మధ్య గోడ. అయితే ఆ పాపము అనేటువంటి ఆ మధ్య గోడ పడగొట్టబడితేనే తండ్రితో మనం ఏకమవుతాం. అందుకోసమే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు తన వీపు మీద మన సిలువను ఆయన భరించి ఆయన వీపు మీద ఆ మధ్యపు గోడను ఏం చేస్తామంటే సిలువ ద్వారా ఆయన పడగొడతా వచ్చిన. ఎప్పుడైతే ఆ మధ్యపు గోడ ఆయన పడగొట్టినాడో ఉభయలం ఇద్దరం, పరలోకపు తండ్రి మనము ఇద్దరం కూడా ఏమైనాం? ఏకమైనాం. ఇప్పుడు ఏకమై ఇప్పుడు తండ్రితో ఏమైపోయినాం? సమాధానపడి ఇప్పుడు తండ్రితో మనం అయిపోయినాం, కలిసిపోయినాం. ఇదంతా ఎలా జరిగింది? ఇదంతా ఎలా జరిగిందంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవటం ద్వారా. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు చనిపోకపోతే ఇదంతా జరగను కూడా జరగదు. ఇప్పుడు సూటిగా ఒక ప్రశ్న, యేసు ప్రభువారు ఎందుకొరకు చనిపోవలసి వచ్చింది? ఆయన మాట ద్వారా ఇదంతా చేయొచ్చు. ఒక్క మాట ద్వారా ఇదంతా కలుగజేసిన దేవుడు ఎందుకు ఈ ఒక్క పని ఆయన మరణం ద్వారా చేశాడంటే ఎందుకు చేశాడు? మొదటి భాగంలో అంకుల్ వాక్యం చెప్పడం ఆ మరణము గలవానికి. అర్థమైందా? ఏ మరణం గలవానికి? మరణమునకున్న బలం ఏంటి చెప్పండి? మరణానికి ఉన్న బలం ఏంటి? పాపం. మరణానికి ఉన్నటువంటి బలము పాపం. రోమా 6:23 పాపం వలన వచ్చు జీతము మరణం. ఇప్పుడు మరణానికి ఏంది బలము? పాపమే. అయితే ఆ పాపమును తీసివేయాలంటే ఏమి చేయాలా? మరణమునకు ఉన్నటువంటి బలాన్ని చంపాలా. ఇప్పుడు మరణమునకు ఉన్నటువంటి బలం ఏంటి? పాపమే. ఇప్పుడు మరణాన్ని చంపివేయాలంటే ఈ ముందు పాపాన్ని చంపివేయాలా. అందుకోసమే ఆ పాపాన్ని చంపివేయాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవాలా. ఆయన చనిపోవాలంటే ఆయన పిల్లలు ఎలా ఉన్నారు భూమి మీద అంటే రక్తమాంసాలు గలవారుగా ఉన్నారు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాపమును చంపివేయాలంటే ఆయన కూడా రక్తమాంసములు గలవానిగా భూమి మీదకి రావాలా. ఆయన కూడా రక్తమాంసములు గలవానిగా ఈ భూమి మీదకి రావాలా. అయితే కొరింథీయులకు రాసిన పత్రికలో ఎలా రాయబడతామంటే ఆయన ఏ పాపము ఎరుగడు, ఆయన ఏ పాపము చేయలేదు. అయితే మన కోసం ఆయన పాపముగా చేయబడ్డాడు. పాపముగా చేయబడి మనకు బదులుగా ఆయన చనిపోవలసి వచ్చింది. ఆయన చనిపోవడం ద్వారా 5 రకాల లేదా చాలా కారణాలు ఉన్నాయి. చాలా 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 గొప్ప సత్యాలు దాగి ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవడం ద్వారా మన జీవితాలలో 5 రకాల ఆశీర్వాదాలు కలిగినాయి. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవడం ద్వారా మన జీవితాలలో 5 రకాల ఆశీర్వాదాలు మనకు దొరికినాయి. ఆ 5 రకాల ఆశీర్వాదాలు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవడం ద్వారా మాత్రమే మన జీవితంలో మనకు కలుగుతూ వచ్చినాయి. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు మరణించినటువంటి ఈ దినములో మనము నేర్చుకోవాల్సినటువంటి తెలుసుకోవాల్సిన 5 రకాల ఆశీర్వాదాలు. యేసు ప్రభువారు మన కొరకు ఎందుకు చనిపోయినాడు? యేసు ప్రభువారు మన కొరకు చనిపోవడం ద్వారా మన జీవితాలలో 5 రకాల ఆశీర్వాదాలు మనకు కలుగుతూ వచ్చినాయి. ఆ 5 ఆశీర్వాదాలు చూసి మనం ఆరాధనలోనికి వెళ్తాం. ఎందుకు యేసు ప్రభువారు మన కొరకు చనిపోయినారు? రండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదువుదాం అందరం కలిసి. 6వ వచనం అందరం కలిసి చదువుదాం. ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతూ వచ్చినాడు. ఎందుకొరకు ఆయన చనిపోతూ వచ్చినాడంటే మన భక్తిహీనతను తీసివేయడం కోసం. మొదటి ఆశీర్వాదం, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవడం ద్వారా మన భక్తిహీనత అంతా కూడా తీసివేయబడింది. మునుపు మనం అందరము భక్తిహీనులం. అయితే ఆ భక్తిహీనత మన నుండి వెళ్ళిపోవాలంటే, మన నుండి దూరం అయిపోవాలంటే
అది మనతో కూడా ఉండకుండా మనలో నుంచి పారద్రోలబడాలి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం కావాలా చెప్పండి, ఏం కావాలా? చనిపోవాలా. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోవటం ద్వారా మానవునికి కలిగిన మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటంటే మానవునిలో ఉన్నటువంటి భక్తిహీనత అంతా కూడా పోయింది. ఇప్పుడు ఎవరమైనా చెప్పగలం, అయ్యా యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరగక మునుపు నీ జీవితం ఎలాంటిది అని అంటే ఎంతో చెప్తాం. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరిగిన తర్వాత నీ జీవితం ఏంటంటే ఇప్పుడు కొత్తగా చెప్తాం. అర్థమైందా? మనమే ఒప్పుకుంటాం, ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువుని ఎరగక ముందుపు నేను ఇలా ఉంటిని, అలాగుంటిని, అలాగూ చేస్తూ ఉంటిని, అలాగూ మాట్లాడుతూ ఉంటిని, అలాగూ ప్రవర్తిస్తుంటిని. అదంతా కూడా భక్తిహీనత. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు చనిపోయినాడు అని ఎవరైతే హృదయమందు విశ్వసించి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని ఎవరైతే ఒప్పుకున్నారో, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో మనం చదువుతూ వచ్చినాం. క్రీస్తుని ఏం చేయాలంటే మనమందరము చూడండి, ఆ మాట మనకు అవసరం. హెబ్రీ 13:15లో ఒక మాట చక్కగా ఉంది. ఆ మాట మనకు ఇప్పుడు నోట్ అవసరం అవుతుంది. చదువుదాం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామమును చదవండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించే యెడల నువ్వు రక్షించబడదువు. ఈ వచనము ద్వారా మనం అందరం కూడా మన నోటితో మనం ఒప్పుకున్నాం. ఏమని ఒప్పుకున్నాం చెప్పండి, ఏమని ఒప్పుకున్నాం? యేసు ప్రభు మృతుల నుండి లేచినాడు, ఆయన నా దేవుడని ఎప్పుడైతే ఆయన నామమును మనము ఒప్పుకున్నామో ఆ ఒప్పుకున్నటువంటి మరుక్షణమే మన భక్తిహీనత అంతా కూడా ఏమైపోయింది? చనిపోయింది. ఇప్పుడు మన భక్తిహీనత అంతా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చనిపోవడం ద్వారా ఇప్పుడు మనలో ఉన్నటువంటి భక్తిహీనత ఏమైపోయింది? ఒక మాటలో చెప్పాలంటే చనిపోయింది. ఏమైపోయింది? భక్తిహీనత చనిపోయింది. ఇక ఉందా మనలో భక్తిహీనత? ముందు చేసిన విగ్రహారాధన చేస్తామా? ముందు చేసిన ఆచారాలు వాటిలో చేస్తామా? ముందు చేసిన పితృపారంపర ఆచారాలు చేస్తామా? ముందు చేసిన వ్యర్థమైనటువంటి ఆచారాలు పాటిస్తామా? ఏమి పాటించాం? ఎందుకు పాటించామో తెలుసా? అదంతా భక్తిహీనత కూడిన జీవితం. అది ప్రాచీనమైంది, వద్దు. ఇక అదంతా కూడా సమాధి చేయబడింది నా బాప్తిస్మం ద్వారా. యేసు ప్రభువారిలో నేను ఎప్పుడైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మలో యేసు ప్రభు నా దేవుడని నేను ఎప్పుడైతే ఒప్పుకున్నానో ఆ బాప్తిస్మం యొక్క మరణం ద్వారా నా భక్తిహీనత అంతా ఏమైపోయింది? సమాధి చేయబడింది. ఇప్పుడు నేను భక్తిహీనుని కాదు. చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవడం ద్వారా నీకు నాకు మొదటి ఆశీర్వాదం ఏం కలిగింది? మన భక్తిహీనత అంతా కూడా తీసివేయబడతా వచ్చింది. ఇది మొదటి సత్యం. రెండవది 8వ వచనం, రోమా 5:8. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచు ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిన. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చనిపోవటాన్ని బట్టి మన పాపం అంతా కూడా ఏమైపోయింది? చెప్పండి, ఏమైపోయింది? తీసివేయబడతా వచ్చింది. అది కూడా కప్పివేయబడతా వచ్చింది. ఎట్లా వచ్చింది మానవునికి పాపము? ఎట్లా వచ్చింది? ఏదైనా తోటలో ఎప్పుడైతే దేవుని యొక్క మాటను మానవుడు అతిక్రమించినాడో బాహ్యమైన మరణం సంభవించలేదు, కానీ ఆత్మలో మరణం వచ్చింది. ఆత్మలో ఎక్కడొచ్చింది మరణము? ఆత్మలో. మరణము అనే మాటకు సంపూర్ణమైన అర్థం ఏంటంటే దేవుని నుండి ఎడబాటు. ఏమొచ్చింది మానవునికి? ఆత్మలో దేవుని నుండి మానవునికి ఎడబాటు వచ్చింది. ఆత్మలో. ఇది ఆత్మీయమైన మరణం. ఈ ఆత్మీయమైన మరణం రావటం ద్వారా దేవునికి మనకేమొచ్చింది? ఎడబాటు వచ్చింది. అందుకే 12వ వచనం రాయబడింది. 12వ వచనం రోమా 5:12. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలాగూ ప్రవేశించును, అలాగుననే మనుషులందరూ ఏం చేసినారు? మనుషులందరూ పాపం చేసినారు. మనుషులందరూ
ఎట్లా చేసినారు? రోమా 3:23లో రాయబడింది. ఏమని రాయబడింది? ఏ భేదము లేదు. భేదమేమి లేకుండా అందరూ ఏం చేసినారు? పాపం చేసినారు. ఇప్పుడు రోమా 6:23 ప్రకారంగా ఏమైంది? పాపము వలన ఏమైంది? పాపం వలన వచ్చు జీతము మరణం. అయితే మనుషులందరూ పాపం చేసినందున రోమా 5:12 ప్రకారము మనుషులందరూ పాపం చేసినందున ఇప్పుడు మరణం ఏమైంది? అందరికీ. అర్థమైందా? ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా మరణమును పొందాల్సిందే. కారణం ఏంటంటే ఆత్మలో మరణించినాడు కాబట్టి, ఇది అందరూ కూడా చేసినారు కాబట్టి, ఆ ఒక్క మానవులో ఉండే, ఆ ఆదాములో నుండే ఈ లోకంలో ఉన్నటువంటి మానవాళ్ళంతా కూడా ఈ భూమి మీదకి వచ్చింది కాబట్టి, ఆ మనుష్యుని ద్వారా ఎట్లయితే పాపం వచ్చిందో మనుషులందరూ పాపం చేసినారు కాబట్టి ఇప్పుడు అందరికీ ఏం ప్రాప్తించింది? మరణం ప్రాప్తించింది. అయితే ఆ మరణమును తీసివేయాలంటే, ఆ మరణమును కొట్టివేయాలంటే, ఆ మరణం నుండి మనల్ని తప్పించాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం ఏమైపోవాలా? చెప్పండి, ఏం కావాలా? చెప్పు చాంపు. యేసుప్రభు ఏం చేయాలా? మనందరి కోసము చనిపోవాలి. అందుకోసమే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం ఏమైనాడు? చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవడాన్ని బట్టి మనందరి పాపం ఏమైంది? చనిపోయింది. నెంబర్ 1 భక్తిహీనత చనిపోయింది. నెంబర్ 2 పాపము కూడా చనిపోయింది. ఇది రెండవ విషయం. మూడవ విషయం, గలతీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. గలతీ 1:4. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనను ప్రస్తుత దుష్ట కాలం నుండి విమోచింపవలని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు. దుష్టకాలంలో నుండి మనలను తప్పించాలనే. ఇప్పుడు మనం చెప్పగలం, ఏమని చెప్పగలం? క్రీస్తుని ఎరగక మునుపు నువ్వు ఎవరయ్యా అంటే మనం ఒక మాట చెప్తాం, నేను లోక సంబంధిని అని చెప్తాం. ఏమని చెప్తాం? చెప్పండి, ఏమని చెప్తాం? మీరు చెప్పలేదా? ఏం శివ చెప్పలేదా? క్రీస్తుని ఎరగక మునుపు నువ్వేమంటావు? నేను లోకస్తుని అన్నా అంటావు. అంతే కదా? నేను కూడా అంతే. క్రీస్తుని ఎరగక మునుపు నువ్వు ఎవరంటే నేను లోకస్తుని వల్లే మాట్లాడినా, నేను లోకస్తుని వల్లే పాటించిన, నేను లోకస్తుని వల్లే ఉంటిని. అయితే ఎప్పుడైతే మనం క్రీస్తుని ఎరుగుతూ వచ్చినామో ఇప్పుడు నేను లోకస్తుని చెప్తామా? ఏమని చెప్తాం? లోకముతో నాకే సంబంధము? బైబిల్లో ఒక ఆయన ఘంటాపథముగా ఆయన మాట పలికినాడు. ఏమని పలికినాడు? నేను లోకమునకును, చెప్పండి మీరు పూర్తి చేసిన తర్వాత, గలతీలకు రాసిన పత్రిక వాక్యం చదువుదాం లేండి, బాగుంటుంది. ఆరవ అధ్యాయం గలతీ 6:14. గలతీ 6:14 చదువుదామా? అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దాని వలన చదువు, నాకు లోకమునకు నేనును ఏమైనామంట? ఎవరు చెప్పినారు ఈ మాట? అపోస్తలుడైన పౌలు. ఏమని చెప్పినాడు? నాకు లోకమునకు నేను ఏమైపోయినామంట? సిలువ వేసుకున్నాం. ఆయన ఆ మాటల అంతరార్థం ఏంటంటే నాకు లోకానికి ఏ సంబంధము లేదు, నేను లోకానికి సంబంధం లేదు. అందుకే ఉపమానంగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కలవరి శిలువకు అప్పగించబడిన రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు తన నోటి ద్వారా ఒక మాట పలుకుతూ వచ్చినాడు. ఆ లోకాధికారులు యేసు ప్రభువును ఆయనను బంధించడానికి వస్తున్నప్పుడు యేసు ప్రభువారు పలికినటువంటి మాట ఏంటో తెలుసా? ఇదిగో లోకాధికారి వచ్చుచున్నాడు, నాకును వానికిని. మీరు పూర్తి చేయని తర్వాత ఏ సంబంధం లేదు. ఏమన్నాడు? ఏ సంబంధము లేదు. ఇప్పుడు చెప్పండి, మనకు లోకానికి సంబంధం ఉందంటారా? లేదు. ఎందుకు లేదో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవడం ద్వారా లోకమునకు మనకు లోకమును ఏమైపోయింది? శిలువ వచ్చింది. ఆ శిలువ ద్వారా ఇప్పుడు మనం లోకస్తులము కాము. మనకు లోకానికి సంబంధం లేదు, లోకానికి మనతో కూడా ఏ సంబంధము లేదు. అందుకే లోకములో ఉన్న ఆచారాలు కానీ
లోకంలో ఉన్న పద్ధతులకు కానీ, లోకంలో ఉన్న ఆచార పితృ పారంపరమైన వ్యర్థమైన దేనికి కానీ మనకు సంబంధం లేదు. వాటిలో పాలుపంపులు పొందొద్దు. కారణం ఏంటి తెలుసా? ఈ వాక్యమే. అందుకే ఈ యొక్క శుభ శుక్రవారమున మనం ఏం కావాలంటే, లోకముతో నాకు సంబంధం లేదు. కారణం ఏంటో తెలుసా? దుష్టకాలంలో నుండి ప్రభు మనలను విడిపించినాడు తన మరణం ద్వారా. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చనిపోవడం ద్వారా లోకము నుండి మనము వేరైపోతూ వచ్చినాం. ఇప్పుడు మనకు లోకముతో సంబంధము లేదు. చెప్పండి, మొదటి ఆశీర్వాదం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవడం ద్వారా మనకు కలిగిన మొదటి ఆశీర్వాదం చెప్పండి, మీరు చెప్పండి, నేను వింటాను. మొదటి ఆశీర్వాదం, భక్తిహీనత నుండి మనం దూరం అయిపోయినాం. రెండవది, పాపము నుండి మనం దూరం అయిపోయినాం. మూడవది, లోకము నుండి కూడా మనం దూరం అయిపోయినాం. నాలుగవది, తీతుకు రాసిన పత్రిక తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుదాం అందరం కలిసి. 14 వచనం. తీతు 2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలైన ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటకు తన్ను తానే మన కొరకు తన సొత్తుగా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చనిపోవడం ద్వారా మనమందరం కూడా దేవుని సొత్తు అయినాం. చెప్పండి, ఇప్పుడు మనం ఎవరి సొత్తు? ఎవరి సొత్తు? దేవుని సొత్తు. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు చనిపోవడం ద్వారా ఇప్పుడు మనం ఏమైపోయినామంటే దేవుని సొత్తు అయినాం. ఎవరి సొత్తు అంట? దేవుని సొత్తు. మనము ఈ భూమి మీద కొన్ని మాటలు అంటాం కదా, ఇప్పుడు చెవుల్లో పెట్టుకునేటి, ముక్కుల్లో పెట్టుకునేటి, మెడలో పెట్టుకునేటి, చేతిలో పెట్టుకునేటి, కాళ్ళకు పెట్టుకునేటి, ఇవన్నీ కూడా ఏమంటారు? ఇంగ్లీష్లో ఏమో ఆర్నమెంట్స్ అంటారు, తెలుగులో అయితే ఏమంటారు? సొమ్ములు సొత్తులు. ఏమంటారు? సొమ్ములు సొత్తులు. ఇప్పుడు మనం ఎవరము చెప్పరు? ఎవరు సొత్తు అంట? మనకు సొత్తులు ఏంటంటే కమ్మలు, ముక్కురాలు, గాజులు, ఇవి సొత్తులు. ఇప్పుడు దేవునికి ఏమంట? సొత్తులు మనం ఎవరము? దేవుని దృష్టిలో మనం అంత విలువైన వాళ్ళమై ఉంటే మనకు ఏది విలువ అంటే దేవుని కంటే విలువైంది మనం పెట్టుకునే ఆర్నమెంట్స్. ఇప్పుడు చెప్తా ఎందుకు మనం ఆర్నమెంట్స్ మీద మనకు మోజు ఉండదంటే, ఎందుకు ఇష్టం ఉండదంటే ఈ వచనమే ఆధారం. దేవుడు సొత్తులుగా దేనిలో ఎంచుకున్నాడంటే మనల్ని ఎంచుకున్నాడు. కాబట్టి మనము భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. ఆ సొత్తుల మీద కాదు మనకు మమకారం. దేని మీద మనకు మమకారం ఉండాలంటే మనలను సొత్తుగా ఎంచిన మన దేవుని మీద మనకు మమకారం ఉండాలని. మనం ఎవరి సొత్తు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చనిపోవడం ద్వారా మనము దేవుని సొత్తుగా చేయబడినాం. ఇప్పుడు దేవుని సొత్తుగా చేయబడిన మనము ఎలా ప్రవర్తించాలో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఇప్పుడు దేవుని సొత్తు అయినాం. దేవుని